మన దేశంలోని ఈ ఆలయంలో చాలా కాలంగా మంటలు మండుతూనే ఉన్నాయి. జ్వాలాముఖి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్వా జిల్లాలో ఉంది. ఈ ఆలయం దుర్గామాత అవతారంగా పరిగణింపబడే జ్వాలాముఖి దేవతకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అలాగే శక్తిపీఠాల్లో ఒకటైన సతీదేవి నాలుక పడిన ప్రదేశం. కానీ భక్తులను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, గర్భగుడిలోని ఒక రాతిలో ఒక చిన్న పగులు నుండి ఉద్భవించే శాశ్వతమైన జ్వాలను అమ్మవారిగా పూజిస్తారు. ఇక్కడ 9 ప్రదేశాల్లో 9 జ్వాలలు నవదుర్గకు ప్రతీకగా ఈ మందిరంలో పూజిస్తారు. ఆలయంలోని మంటలు నిరంతరం మండుతూనే ఉంటాయి. ఎక్కడ నుండి మంటలు పుడుతున్నాయో ఎవరికీ తెలియదు. కానీ దేవాలయం కింద అగ్నిపర్వతం ఉందని, దాని సహజ వాయువు జ్వాలల ద్వారా రాతి గుండా కాలుతూ ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఒకసారి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ మంటలను ఇనుప డిస్కుతో కప్పి వాటిపై నీళ్లు చల్లడం ద్వారా వాటిని ఆర్పడానికి ప్రయత్నించాడని చెప్తారు. కానీ ఆ మంటలు ఆ ప్రయత్నాలన్నిటినీ ధ్వంసం చేశాయి. ఆ తర్వాత అక్బర్ ఆ దేవత యొక్క గొప్ప భక్తుడై